హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈ సంవత్సరం మొత్తం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా మార్నింగే లేచి స్నానం చేసి ముగ్గు అయితే వేసేసిన, కొంచెం కలర్ దిద్దేసిన. తర్వాత కడపలకి ముగ్గులు వేసేసాను. పసుపు కుంకుమ బియ్యపిండితో వేసేసా. తర్వాత తోరణాలు అయితే కట్టేసిన. ముందు దర్వాజకి గుడి ఉన్న టెంపుల్ దర్వాజకు అనమాట. తర్వాత తులసమ్మకైతే పూజ చేసేసిన. ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత లోపల నార్మల్ పూజ చేసేసాను. నార్మల్ పూజ తొందరగానే అయిపోతుంది. నేను ఒక్కదాన్నే ఉన్నా ఫ్రెండ్స్, చేయాలనిపించలేదు. కానీ చిన్న చిన్నగా చేసుకుంటూ వచ్చా అనమాట నాని వచ్చే వరకు. ఇవన్నీ నేనే ప్రిపేర్ చేసుకున్నా. ఓకేనా? మీరు పూజ చేశారా లేదా, టెంపుల్కి వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడి స్టార్ట్ చేసేద్దామా? ప్రతి సంవత్సరం నాని చేస్తాడు, ఈ సంవత్సరం అయితే నేను చేస్తున్నా అనమాట. ఉగాది పచ్చడి ప్రిపేర్. ఇదిగోండి షడ్రుచుల ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి. ముందుగా ఒక బౌల్ని శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు కుంకుమ రాసేసి కుంకుమ బొట్లు పెట్టేయాలన్నమాట. తర్వాత ఒక తోరం కట్టాలి మామిడాకు పెట్టేసి. ఈ బౌల్లో చింతపండు పులుసు వేసేసుకుందాం. తర్వాత బెల్లము, వేప పువ్వు, మిరియాల పొడి, కారం అన్నమాట, మిరియాల పొడి, కొంచెం సాల్టు, చివరిగా మామిడి ముక్కలు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. గరిటతో కలిపిన దానికంటే చేత్తో కలిపితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకే చేత్తో కలుపుతున్నా. మంచిగా కలిపేసిన తర్వాత దేవుళ్ళకి నైవేద్యం పెట్టేసి ఉగాది పచ్చడి నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. పూజ కంప్లీట్ అయిన తర్వాత నాని వచ్చాడు. ఫ్రెండ్స్, ఏం చేద్దాం, తప్పదు. ఓకేనా ఫ్రెండ్స్? నా పూజ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్.